శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే నిన్నటి రోజున బీసీ రిజర్వేషన్లు 50% దాటకుండా మరి ఇక్కడ ఏదైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జీవో రిలీజ్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇక్కడ గైడ్లైన్స్ ఇవ్వాలని చెప్పి హైకోర్టుకు వెళ్ళిండ్రో హైకోర్టు వీటిని కొట్టేసింది. ఏదైతే పేపర్లో వచ్చిన కథనాల ఆధారంగా మేము విచారణ చేపట్టలేము, ఒకవేళ నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం కనుక జీవో రిలీజ్ చేసినట్టయితే మీరు మళ్ళీ కోర్టుకు రావచ్చు అని చెప్పి పిటిషనర్లకు మరి ఇక్కడ హైకోర్టు సూచించింది. మరోవైపు చూసుకున్నట్టయితే రేపు మరి జీవో విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే క్రమంలో భాగంగా జీవో ద్వారా 42% రిజర్వేషన్ అమలు చేస్తామని అంటున్నది. మరొక వైపు ఏదైతే సుప్రీంకోర్టులో 50% దాటవద్దని ఒకవైపు మరి ఇక్కడ ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ను బేఖాతరు చేస్తూ ఇలా విడుదల చేసే జీవో అది చట్టబద్ధం కాదని తెలిసినప్పటికీ కూడా కేవలం రాజకీయ డ్రామా ఆడే కార్యక్రమంలో భాగంగా ఇలా బీసీలను ఏమార్చే కుట్ర జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే పేపర్ కథనాలు చూసి కోర్టుకు వెళ్ళిన వాళ్ళు రేపటి రోజున జీవో విడుదల అయిన తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్ళరా, మరి ఆ కోర్టుకు వెళితే ఆ జీవో అక్కడే నిలిచిపోతుంది, ఆ ఎలక్షన్ ఎక్కడికక్కడికి ఆగిపోతుంది, దానికోసం ఇంత డ్రామాలు ఎందుకు అని చెప్పి మరి ఇక్కడ ప్రతిపక్షాలు ఒకవైపు విమర్శలు చేస్తూ ఉంటే అధికార పక్షం మాత్రం మేము ఏదైతే వెనకకు పోలేదు, బీసీలకు న్యాయం చేయాలని చూస్తే ప్రతిపక్షాలే అడ్డం తగిలినాయి అని చెప్పి తప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా మరోవైపు చూసుకున్నట్లయితే డైవర్షన్ కార్యక్రమంలో భాగంగా మరోవైపు అక్కడ ఏదైతే బీహార్ ఎలక్షన్ జరుగుతున్నదో బీహార్ ఎలక్షన్లో నిన్నటి రోజున జరిగిన సిడబ్ల్యూసీ తీర్మానంలో తెలంగాణలో 42% అమలుకు మరి కృషి చేస్తుంది ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకున్నారు. మరి ఇక్కడ ఏదైతే 42% అమలు చేస్తూ ఉన్నదని గొప్పగా చెప్పుకుంటున్నా మరి ఆ జాతీయ స్థాయి నాయకులు ఒక్కరోజు కూడా పార్లమెంట్లో మరి ఇక్కడ ఏదైతే 9th షెడ్యూల్లో చేర్చి బీసీలకు చట్టబద్ధత కల్పించాలని చెప్పి కనీసం నోరు విప్పి కూడా ఎందుకు అడగలేదు అనేది ఇలా తెలంగాణ ప్రజానీకం గమనించాలి. అక్కడ బీహార్లో ఎక్కడికక్కడ వాళ్ళను చీల్చి చెండాడుతూ ఉన్నారు, కానీ ఇక్కడ తెలంగాణలో మరి ఇక్కడ బీసీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందన్నది బీసీలు కూడా ఎలుగెత్తి చాటాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో చూసుకుంటే పీపుల్స్ ప్లాజాకు బతుకమ్మ పేరు అధికారంలోకి రాగానే బతుకమ్మ ప్లాజాగా మారుస్తాం, తెలంగాణ తల్లి చేతిలో మళ్ళీ బతుకమ్మ చూసేదాకా పోరు, భాషా సంస్కృతిని గర్వంగా నిలపాలనే కేసీఆర్ తప్పించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో కేటీఆర్ తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ద్రోహం, ప్రజలకు బీజేపీ మోసం, యూరియా అడిగితే 3rd డిగ్రీ, ఇదేనా మొహమ్మద్కి దుకాన్, నిప్పులు జరిగిన కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలో పలువురు చేరిక అని చెప్పి మరి ఇక్కడ పీపుల్స్ ప్లాజాలో ఏదైతే బతుకమ్మ వేడుకలు జరిగినాయో అధికారంలోకి రాగానే పీపుల్స్ ప్లాజాను బతుకమ్మ ప్లాజాగా మార్చాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ తల్లి చేతిలో ఉన్నటువంటి తెలంగాణ ప్రతీక బతుకమ్మను ఏ విధంగా అయితే దూరం చేశారో ఆ బతుకమ్మను మళ్ళీ ప్రజలకు దగ్గర చేయడానికి మరి ఇక్కడ మనం పోరాటం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని దించి కేసీఆర్ను గద్దెనెక్కించి బతుకమ్మను మళ్ళీ తీసుకొచ్చుకొని తెలంగాణ తల్లి చేతిలో పెట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ప్రతి మహిళ మీద ఉన్నదని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. మరోవైపు చూసుకున్నట్లయితే తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ద్రోహం చేస్తే ప్రజలను బీజేపీ మోసం చేస్తూ ఉన్నది. 2 ప్రభుత్వాలు కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా యూరియా మరి ఇక్కడ సకాలంలో అందకుండా రైతులను దగా చేస్తూ ఉన్నాయి. ఇలా రైతులు రాజును చేసే కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే ఇవాళ మరి 2 ప్రభుత్వాలు కూడా ఏదైతే అదే రైతులను నడి రోడ్డు మీద నిలబెట్టి ఇవాళ ఏదైతే గంటలు లైన్లలో ఉండి చెప్పులు పాస్బుక్లు లైన్లో పోయి అర్ధరాత్రి నుంచి జనాలే లైన్లు కట్టి సుమసిల్లి పడిపోతున్న పరిస్థితులను ఇవాళ 2 ప్రభుత్వాలు తీసుకొచ్చినాయని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. మరోవైపు చూసుకున్నట్టయితే సోషల్ మీడియా పోస్టులపై రౌడీ షీట్, సర్కార్ రౌడీ షీట్, హిస్టరీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ పేరుతో ఉక్కుపాదానికి తెర వెనుక కుట్ర, సైబర్ నేరాల నియంత్రణ ముసుగులో చర్యలు, ప్రభుత్వంపై పోస్టు పెట్టే వారిని వేధించే కుట్ర, పోలీస్ శాఖ మెమోలో సోషల్ మీడియా ప్రస్తావన, రాజకీయ పోస్టులపై క్రిమినల్ కేసు తగదని ఇటీవల తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు తీర్పుతో స్వచ్ఛగా ప్రశ్నిస్తున్న నెటిజన్లు ప్రశ్నిస్తే వ్యవస్థీకృత నేరగాళ్లుగా పరిగణిస్తారా, మెమో జారీలో అణచివేత పన్నాగం దాగుందా అని చెప్పి ఇక్కడ నిన్నటి రోజున డీజీపీ గారు ఒక మరి సర్క్యులర్ జారీ చేసిండ్రు. ఏదైతే సోషల్ మీడియా ద్వారానే ఆ సైబర్ నేరాలు ఏం జరిగినా కూడా సోషల్ మీడియానే జరుగుతాయి. మరి ఆ సోషల్ మీడియా ద్వారా సైబర్ నేరాలు ఏదైతే పాల్పడుతూ ఉన్నారో, ఆర్థిక దోపిడీకి ఏదైతే పాల్పడుతున్నారో వాళ్ళ మీద రౌడీ షీట్లు తెలవాలని, హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు మరి తెరవాలని చెప్పి ఒక జీవోని జారీ చేస్తే దాన్ని ఇవాళ ఈ పోలీసులు ఏదైతే
ఏదైతే కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారి మీద ప్రయోగించడానికి కుట్రలు పన్నుతా ఉన్నారు. ఇప్పటికే నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. రామగిరి మంత్రి నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు ప్రోద్బలంతో రామగిరి పోలీస్ స్టేషన్లో మరి ఇక్కడ రౌడీ షీట్ ఓపెన్ చేసిరు. నేను చేసిన నేరం ఏంది అని అంటే నిత్యం టీవీ ద్వారా మరి ఇక్కడ ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నామో శ్రీధర్ బాబు ఏదైతే అసమర్థతలను పాలనా వైఫల్యాన్ని మంత్రిలో 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండి 3 సార్లు మంత్రిగా ఉండి మంత్రికి చేసిన అభివృద్ధి ఏంది అని చెప్పి ఎక్కడికక్కడ నిలదీస్తుండడంతో దానికి ఆయన అభివృద్ధితోటి సమాధానం చెప్పకుండా పోలీసుల ద్వారా సమాధానం చెప్తా ఉన్నారు. అక్రమ కేసులతో వేధిస్తూ ఉన్నారు. జైలుకు పంపాలని అనేక కుట్రలు వన్నుతా ఉన్నారు. మరి అందులో భాగంగా రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసిండు. ఇగో ఇది అందులో భాగమే. ఇది ఏదైతే ప్రశ్నించే వారి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడానికి ఇవాళ ప్రభుత్వం కుట్రలు వన్నుతా ఉన్నది. మరి ఇక్కడ మీరే ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఏదైతే చెప్పిండ్రో హామీలు ఏదైతే ఇచ్చిండ్రో హామీలను దశల వారీగా కూడా అమలు చేయకుండా 100 రోజులలో ఇస్తాన్న 6 గ్యారెంటీలను ఇప్పటికి కూడా అమలు చేయకపోవడం మీ నేరమా లేదంటే ప్రశ్నించే వారి నేరమా అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. మంత్రికి ఏదో చుట్టపు చూపుగా వచ్చే శ్రీధర్ బాబు ఇవాళ మంత్రిని గ్రిప్లో పెట్టుకోవడానికి బీసీలు ఎవరైతే ఉంటారో ఆ బీసీలు ఏదో ఒక రోజు ఏకమవుతారని చెప్పి బీసీల మధ్య చిచ్చు పెట్టడానికి ఒకరినొకరి మీద బూతులు తిట్టే స్థాయికి తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు గారిపై మరి ఇక్కడ ఆయన ఏదైతే తన బీసీ నాయకులతో తన దగ్గర ఉన్నటువంటి బీసీ నాయకులకు పదవుల ఆశ చూపి బూతులు తిట్టిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ బీసీలు అందరూ ఏకమవుతారు కాబట్టి ఏకం కాకుండా ఉండాలంటే వాళ్ళ మధ్యలో అంతరం పెంచాలంటే వ్యక్తిగత దూషణలు చేయించాలి. వ్యక్తిగత దూషణలుగా చేస్తే మరి ఇక్కడ శత్రువులుగా మారుతారు. ఎప్పుడు కానీ ఏదైనా పార్టీలలో పనిచేసే వాళ్ళు ఎవరి సిద్ధాంతాలకు వాళ్ళు కట్టుబడి ఎవరి నాయకుని కోసం వాళ్ళు కట్టుబడి పనిచేస్తూ ఉంటారు. కానీ వ్యక్తిగత దూషణలకు వెళ్ళే వాళ్ళు శత్రువులుగా మారుతారు. ఇక్కడ ఏదైతే మరి ఇక్కడ రాజకీయ విభేదాలు వేరు, మనకు ఉన్నటువంటి మరి ఏదైతే దానిలో ఉన్న ఎవరి పార్టీ మీద ఉన్న అభిమానం వేరు, నాయకుని మీద ఉన్న అభిమానం వేరు. దానికోసం వాళ్ళ ఆయా పార్టీలో పనిచేసుకుంటున్నా కూడా మరి వ్యక్తిగతంగా ఏదైతే శత్రుత్వం పెంచుకోకుండా ఎవరికి వాళ్ళు మరి అందరూ కలిసి ఉండే ప్రయత్నం చేస్తారు. కానీ మంత్రంలో పరిస్థితులు వేరు. ఇక్కడ ఎవరు కూడా ఒకరినొకరు కలుసుకోవడం ఉన్నది, ఒకరికొకరికి విష్ చేసుకోవడం ఉన్నది. ఏదో దాని మీద విభేదాలుగా అంశాల వారీగా విభేదాలు ఉన్నాయి. ఇక్కడ ఖచ్చితంగా పార్టీల వారీగానే విభేదాలు సృష్టించిండ్రు. వాళ్ళు అంతరం సృష్టించి ఎప్పటికి కూడా ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రాకుండా మరి ఇక్కడ వైషమ్యాలు సృష్టిస్తూ ఉన్నారు. కావాలని బూతులు తిట్టడానికి ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ వైనాల రాజు లాంటి వాళ్ళు నిన్న చూసిన ఏదైతే రాణిబాయి లాంటి వాళ్ళు వ్యక్తిగత దూషణలకు పాల్పడితే ఇక వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళు జీవితాంతం శ్రీధర్ బాబు కాళ్ళ దగ్గరనే బానిసలుగా ఉండాలి. ఇగో వీళ్ళు తిట్టుతాను, నేను వీళ్ళకి పదవులు ఇస్తానా, మీరు కూడా తిట్టుర్రి, మీకు కూడా పదవులు ఇస్తా. ఎందుకంటే భవిష్యత్తులో మీరు బీసీలు అందరూ ఏకమైతే నా పీఠం కదిలిపోద్దని చెప్పి శ్రీధర్ బాబు మరి ఇక్కడ వ్యక్తిగత దూషణలు చేయించి ఒకరికొకరు కలవకుండా అంతరాలు సృష్టించి ఇవాళ హైదరాబాద్లో ఉండి రాజకీయం చేస్తున్న పరిస్థితులు. మరోవైపు ఎవరు మీరు ఎంత తిట్టినా మీ మీద కేసులు కావు. వాళ్ళు మీరు తిట్టినని కనుక మిమ్మల్ని తిట్టినని చెప్పి మీరు కనుక కేసు పెడితే వెంటనే పోలీసు వాళ్ళు అందరు మన వాళ్ళే, నేను చెప్పిన వాళ్ళే అక్కడ ఉన్నారు, మీ వాళ్ళ మీద కేసులు పెడతారు. కాబట్టి మీరు ఈ ఎంత తిట్టినా మీకు బారాకుని మాఫీ అని చెప్పి ఈ విధంగా శ్రీధర్ బాబు వాళ్ళ తమ్ముడు ఈ రకంగా ఆయన దగ్గర ఉన్న కార్యకర్తలను రెచ్చగొట్టి బూతులు తిట్టిపించి ఇవాళ ప్రతిపక్షాలను అణచివేసే కుట్ర చేస్తూ ఉన్నాడు. మరోవైపు ఇవాళ పోలీసులతోటి సోషల్ మీడియాను అరికట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆఖరికి రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక బీసీల ద్రోహి కాంగ్రెస్ 42% కోటా అమలుకు అవకాశం ఉన్న విశ్వాసఘాతకం. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం. బీసీ బిల్లులపై ఢిల్లీలో నోరు మీద పడిన సీఎం కేసీఆర్. రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు? 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందే. మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రేవంత్ ఫెయిల్. మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం. 22 నెలలుగా జీవో ఎందుకు ఇవ్వలేదు? గంగుల. రేవంత్కు బీసీలు అంటే చులకన అంటున్న జోగురామన్న. మరి 42% కోటాకు అమలుకు అవకాశం ఉన్నా కూడా విశ్వాసఘాతకం చేస్తూ ఉన్నది. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి ఇక్కడ ప్రజలను మోసం చేస్తూ ఉన్నాయి. ఇలా తెలంగాణ బీసీలను మోసం చేస్తూ ఉన్నాయి. రాహుల్ గాంధీ ఒక్కరోజు కూడా దీని మీద ఎందుకు నోరు ఇప్పలేదు? రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తాడు, మరి ఇక్కడ 42% అంటాడు. ఏ మంత్రిని కలిసిన కాడ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడానికి సహకరించమని ఏ ప్రభుత్వాన్ని మీరు స్వయంగా కలిసి అడిగినారు? పార్లమెంట్లో ఎందుకు లేవనెత్తలేదు? కావాలని చెప్పి ఇలా అమలుకు సాధ్యం కానిటువంటి ఒక జీవోను, ఏదైతే చట్టబద్ధత లేని ఒక జీవోను తీసుకొని వచ్చి ఇలా బీసీలను మోసం చేసే కుట్ర పడుతూ ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ బీసీ నాయకులు మండిపడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి.
ఇక ఇక్కడ మంథని నియోజకవర్గంలో జరిగిన సంఘటన అనేది మంథని మండలం పుట్టపాకలో జేసీబీకి అడ్డంగా పడుకున్నాడు యువకుడు. ఈయన బాధ ఏంది అని అంటే ఏదైతే మంథని నియోజకవర్గానికి సంబంధించి మంథని మండలం పుట్టపాక నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే పోతా ఉన్నది. దానికోసం నేషనల్ హైవే కోసం భూసేకరణ చేపడతా ఉన్నారు. ఆ భూసేకరణలో భాగంగా ఆయన ఇల్లు ఉన్నది మధ్యలో. కనీసం ఆ భూసేకరణకి ఈయనకు నోటీస్ ఇవ్వలేదు, ఈయనకు ఏమవుతుందో తెలియదు, ఈయనకు డబ్బులు ఇవ్వలేదు, నీ ఇల్లు మాత్రం తీసేయమని చెప్పి మరి ఇక్కడ 200 మిషన్ పట్టుకొని వచ్చిండు, ఆర్డీఓ వచ్చిండు, మరి అదేవిధంగా ఎంఆర్ఓ వచ్చిండు, నీకు ఇచ్చే పైసలు ఇచ్చే బాధ్యత నాదంటాడు. అరే చట్ట ప్రకారం మీరు ఏదైతే డిఎన్డిడి ఇవన్నీ వేసుకొని దీనికి సంబంధించి ఈయనకు ఏదైతే నోటీస్ ఇచ్చి నీకు గిన్ని పైసలు వస్తాయి, గింత వస్తాయి, నీ భూమి గింత ఉన్నదని చెప్పి ఎలాంటి లెక్కలు పత్రాలు లేకుండా ఇల్లు కూడా కొడతానస్తే ఇవాళ దానికి అడ్డంగా పడితే పోలీసు వాళ్ళు మరి అడ్డంగా లాగి పడేసి వాళ్ళందరినీ కూడా లాగి పడేసే ప్రయత్నం చేసిరు. మరోవైపు ఆర్డీఓ వచ్చి కలెక్టర్ గారు మంథని ఆర్డీఓ ఆఫీస్కి వస్తూ ఉన్నారు, మీరు రండి అక్కడే మనం తెలుసుకుందాము, ఈ 1-2 రోజులలో మీకు రావాల్సినవి ఏమేమి ఉన్నాయి, మీ మిస్సింగ్లు ఏంటి అవన్నీ చూసి అన్నిటికీ డబ్బులు కట్టిస్తా అని చెప్పి ఏమార్చి వాళ్ళందరినీ అక్కడికి తీసుకొని పోయి మరి ఇక్కడ వాళ్ళు రైతులు అక్కడ ఉండగానే ఇక్కడ కూలగొట్టే ప్రయత్నం చేసిండ్రు. ఏదైతే రామగిరి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మరి ఇక్కడ శంకేసి రవీందర్, ఆయన ఏదైతే 5-6 సంవత్సరాల క్రితం మరి అక్కడ తోట పెట్టుకున్నాడు, ఫామ్ ఆయిల్ తోట, ఆ ఫామ్ ఆయిల్ తోటను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి రోడ్డును ఏర్పాటు చేసిరు. మరి ఆ ఫామ్ ఆయిల్ చెట్లకు ₹1 ఇచ్చిందా అంటే నష్టపరిహారం ₹1 ఇవ్వలే. అందులో ఆయన షెడ్ ఉన్నది, ఆ షెడ్డును కూడా కూల్చే ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ కూడా అడ్డగిస్తే ఇవాళ రేపు మాట్లాడుతా అని మళ్ళీ చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ పోలీసులను పెట్టుకుని దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, ఎందుకు మీరు చట్టబద్ధంగా భూసేకరణ చేపట్టడం లేదు, ఈ విధంగా పేదోళ్ళ జాగాలు గుంజుకోవడానికి ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు, ఈయన ఇల్లుకు నష్టపరిహారం కట్టేయకుండా ఇల్లు కూల్చడానికి రావడం ఇదేమి ప్రజాస్వామ్యం ఒకసారి చెప్పాలి. ఇది సాక్షాత్తు మంథని నియోజకవర్గం, ఇది శ్రీధర్ బాబు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకం. ప్రజలారా చూడండి పోలీసులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా చేస్తూ ఉన్నారో. పేదోళ్ళ భూమిలో కదలని హైడ్రా బుల్డోజర్, పెద్దోళ్ళ భూమిలోకి కదలన హైడ్రా బుల్డోజర్, పేదోళ్ళై మాత్రం ఎక్కడికక్కడ కూల్చివేతలు. గాజుల రామారం భూముల కథ కంచికేనా, ఎమ్మెల్యే గాంధీ ఆగ్రహంతో సర్కారు పెద్దల ఒత్తిడి, పేదల ఇల్లు కూల్చివేతలో దూకుడు చూపిన హైడ్రా. గాంధీ భూమి దగ్గరికి వచ్చేసరికి రెవెన్యూపై నెపం, ఫెన్సింగ్ కూల్చిన అటువైపు కన్నెత్తని చూడని వైనం. గాజుల రామారం భూములపై హైకోర్టు స్టే, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ బంధువులకు ఎదురు దెబ్బ అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే గాజుల రామారావు చూసినాం అక్కడ ఒడ్డెర కార్మికులు ఏదైతే ఇల్లు కట్టుకొని ఉన్నారో సుమారు 150-160 మంది ఇళ్లను ఏకకాలంలో కూల్చేసిండ్రు. అదే అక్కడ 12 ఎకరాలు అరకపూడి గాంధీకి భూమి ఉంటే దానికి ఫెన్సింగ్ వేస్తూ ఉంటే మరి ఇక్కడ గాంధీ అనుచరులు వచ్చి ఆ ఫెన్సింగ్ వీకేస్తే హైడ్రాట్ కన్నెత్తి చూడడం లేదు, ఎందుకు వెళ్ళడం లేదని మరి ప్రశ్నిస్తే అది రెవెన్యూ వాళ్ళు చూసుకుంటారు, మాకు సంబంధం లేదని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ పేదోళ్ళను కూల్చడానికి మాత్రమే హైడ్రా ఉన్నది, ఆ పెద్దోళ్ళ జోలికి పోదా అనేది ఇక్కడ ప్రధానంగా ప్రశ్న ఉత్పన్నం అవుతున్న పరిస్థితిని కూడా చూడాలి. ఈ లంబాడాలను ఎస్టీ జాతుల నుంచి జాబితాను తొలగించాలని ఇక్కడ మరి ఆదివాసీలు ఉద్యమాన్ని మళ్ళీ మొదలుపెట్టిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. 36 మంది రైతులపై కేసులాట, తమ భూములకు పట్టాలు ఇవ్వాలని కలెక్టరేట్కు రైతులు సిబ్బందిని అడ్డుకోవడంతో గేటు వద్ద బైఠాయించి నిరసన, సమస్య పరిష్కరించబోగా కేసులు పెట్టిన కలెక్టర్. ఇది రైతులకు ఒకవైపు రైతులకు మరి ఇక్కడ సకాలంలో కొనుగోలు లేవు, మరి ఇక్కడ ఏదైతే పండించే సమయంలో యూరియా లేదు, కరెంటు కోతలు అవి జాలయన్నట్టు ఇక్కడ భూసేకరణలు మరి ఇష్టం వచ్చినట్టు అలైన్మెంట్లు మార్చడం, ఏదైతే దోపిడీకి పాల్పడడం, మరి మరోవైపు చూసుకున్నట్టయితే కనీసం నష్టపరిహారం చెల్లించకుండా ఆయనకు నోటీసు కూడా ఇవ్వకుండా ఇల్లు కూల్చడానికి పోలీసులతో రావడం, ఇదేం ప్రజాస్వామ్యమో ఒక్కసారి మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే బతుకమ్మ చీరలు ఈసారి లేనట్టే, సకాలంలో రాలేవన్న మంత్రి సీతక్క 2 ఏళ్ళుగా అయితే ఇక రేవంత్ అన్న కానుక, అక్క చెల్లెలకు రేవంత్ అన్న కానుక అని ఊదరగొట్టి 2 సంవత్సరాల నుంచి బతుకమ్మ చీరలను ఎగవేసింది కేసీఆర్ గారు. మరి ఇక్కడ 18 ఏళ్ళు నిండిన యువతులకు అందరికీ, యువతులతో పాటు మహిళలందరికీ కూడా మరి ఇక్కడ ప్రతి ఒక్కరికి బతుకమ్మ దసరా కానుక బతుకమ్మ చీరలు ఇస్తే ఇవాళ అది ఏదో నాణ్యమైన చీరలు కాదు, మేము గొప్ప చీరలు ఇస్తామని ఆ ఉన్న చీరలు 2 సంవత్సరాల నుంచి ఇవ్వకుండా ఇక వంచనే పడితేమని ఫోటోలు పెట్టిండ్రు. ఆఖరికత్తే ఈ సంవత్సరం మరి ఇస్తారా ఇరా అనేది ఇంకా కూడా తేలడం లేదనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. గ్రూప్ 1 లైన్ క్లియర్, తుది ఫలితాలు విడుదల. టీజీపీఎస్సీ వెబ్సైట్లో అర్హుల జాబితా మార్చి 30 నాటికి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆధారంగా ఖరారు. 563 ఖాళీలకు గాను 562 పోస్టులు భర్తీ. హైకోర్టు ఆదేశాలతో విత్తేడులో 1 పోస్టు. తుది ఫలితాలు హైకోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్లు లోబడి ఉంటాయన్న కమిషనర్ కార్యదర్శి.
అని నిన్న రోజున గ్రూప్ 1కు సంబంధించి ఏదైతే మార్కులు రిలీజ్ చేసిండ్రో దాని ద్వారా ర్యాంకులను రిలీజ్ చేసిండ్రు. మరోవైపు ఏదైతే సింగిల్ జడ్జి స్టే విధించిందో దానికి మరి రీవెరిఫికేషన్ చేయాలి, రీవాల్యుయేషన్ చేయాలని ఏదైతే చెప్పారో దాన్ని డివిజన్ బెంచ్ మరి అక్కడ ఆ స్టే విధించింది. ఇక్కడ తుది ఫలితాలు మాత్రం ఏదైతే మీ రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా తుది నిర్ణయం ద్వారా మరి దానికి అనుకూలంగా ఉండాలి అని చెప్పిండ్రు. అయినా కూడా మరి ముఖ్యమంత్రి ద్వారా ఆల్రెడీ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదేమో 28 ఏదైతే నెక్స్ట్ సిట్టింగ్లో మరి ఏదైతే డివిజన్ బెంచ్ నిర్ణయం వెలువరిస్తుందో దాని ప్రకారమే మీరు నియామకాలు ఉండాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. సింగిల్ జడ్జి తీర్పు తాత్కాలికంగా రద్దు చేసిందట. విచారణ వచ్చే నెల 15కు వాయిదా వేసింది. వచ్చే నెల 15 లోపే మరి వీళ్ళు నియామక పత్రాలు అందజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ మరి డివిజన్ బెంచ్ కూడా దానిలో అవకతవకలు జరిగినాయని చెప్పి దానికి సరైన ఆధారాలు వస్తే మళ్ళీ పరీక్ష నిర్వహించమంటే ఈ ర్యాంకులు కూడా అన్నీ మళ్ళీ రద్దు చేయబడతాయి. మరి అదేవిధంగా నియామక పత్రాలు ఇచ్చినా కూడా ఆగిపోతాయి. కాబట్టి మరి వచ్చే నెల 15 తుది తీర్పు వరకు ఆగుతుందా ప్రభుత్వం, లేదంటే హడావిడిగా నియామక పత్రాలు ఇస్తుందా వేచి చూడాలి. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే రేపే జీవో విడుదల. స్థానిక ఎన్నికల బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక జీవో. ఆపై ఎన్నికల సంఘానికి సర్కారు లేక వెంటనే ఎన్నికలకు షెడ్యూల్ నోటిఫికేషన్. ఇప్పటికే పూర్తయిన రిజర్వేషన్ల ప్రక్రియ, సర్కారుకు చేరిన క్షేత్రస్థాయి వివరాలు, పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్లు సహా రిటర్నింగ్ అధికారుల జాబితా కూడా సిద్ధం. శిక్షణకు సిద్ధంగా ఉండాలని సూచనలు. సిద్ధంగా ఉన్న బ్యాలెట్ బాక్సులు, మండలాలకు చేరిన నమూనా బ్యాలెట్ పేపర్లు, క్షేత్రస్థాయిలో ఎన్నికల జోష్. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. ఓవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక జీవో జారీ చేసేందుకు కసరత్తు కొనసాగిస్తూనే మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన వివరాల సేకరణ సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ప్రత్యేక జీవోను శుక్రవారం విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఆపై ఎన్నికల నిర్వహణ సిద్ధంగా ఉన్నామంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది. ఆ తర్వాత స్థానిక ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ వెలువరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిజర్వేషన్లు ఖరారు చేయగా గ్రామ మండల జడ్పీటీసీల వారీగా పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల వివరాలను అంతా సిద్ధం చేస్తుంది. ఆయా కేంద్రాలకు అవసరమైన రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు సామాగ్రి అన్నీ రిలీజ్ చేస్తుంది. కానీ అన్నీ సమకూర్చుకుంటా ఉన్నది. కానీ మరి ఇక్కడ ఏదైతే జీవో ద్వారా మాత్రము జీవో ద్వారా 42% అమలు చేసే అవకాశం ఉంటే మరి 2024 ఫిబ్రవరి 1 ముగిసిన ఈ గ్రామ పంచాయతీల పాలక వర్గాలు ఆ రోజే 42% జీవో తీస్తే ఇప్పటికీ ఈ గ్రామాల్లో ఈ పాలన ఈ విధంగా పడికేసేదా, నిజంగా నిర్వహించే అవకాశం ఉంటే ఈ 2 సంవత్సరాలు వీళ్ళు వేడి చేసేవారు. వచ్చిన కొత్తలోనే ఊపులో ఉండగానే ఇవాళ ఎలక్షన్ నిర్వహించేవారు. ఇవాళ కాంగ్రెస్ మీద పూర్తి వ్యతిరేకత ఏర్పడ్డ తర్వాత కూడా ఎలక్షన్ నిర్వహించడానికి పోతున్నామని అంటే ఇక్కడ బీసీలు కానీ తెలంగాణ ప్రజానీకం కానీ నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇది కేవలం పొలిటికల్ డ్రామా మాత్రమే. అందులో భాగంగానే ఇవాళ వీళ్ళు ఏదైతే ఈ జీవో జారీ చేసిండ్రో ఈ జీవోను పట్టుకొని హైకోర్టుకు పోతే పూర్తి స్థాయిలో అది బ్రేక్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ అప్పీల్ అని మళ్ళీ ఒక 5-6 నెలలు దీన్ని మరి తిప్పే ప్రమాదం ఉంటుంది. మరి ఇక్కడ నిజంగానే జీవో ద్వారా వచ్చే అవకాశం ఉంటే బిల్లులు ఎందుకు, ఆ బిల్లుల నుంచి కేంద్రం ఆమోదం ఎందుకు, మరి ఇతర రాష్ట్రాలలో ఎందుకు బీసీల రిజర్వేషన్లు పెంచడం లేదు, అంతటా కూడా డిమాండ్ ఉన్నది, ఎక్కడ కూడా పెంచడం లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మరి ఇక్కడ పార్లమెంట్లో చట్టం తేవాలి. దానికి పార్లమెంట్లో అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే, కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేయదలుచుకుంటే తప్ప ఈ జీవోల ద్వారా బీసీలకు ఒరిగేదేం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక కేటీఆర్ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వనట. ఫార్మా ఈరేస్ కేసులో గవర్నర్కు ప్రభుత్వ విజ్ఞప్తి. కేసు ఫైల్ను గవర్నర్కు పంపిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. న్యాయ నిపుణుల అభిప్రాయం కోరిన గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ. ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిల ప్రాసిక్యూషన్కు విజిలెన్స్ విచారణ సిఫారసు. పీసీ యాక్ట్ ప్రకారం చర్యలకు కేంద్రానికి ప్రభుత్వం లేకాట. ఇది రోజుకొకసారి ఈయన చేతికి పోయిందని ఒక బ్యానర్ ఐటమ్, అక్కడ నుంచి మల్లొగలి చేతికి పోయిందని ఒక బ్యానర్ ఐటమ్, ఆ తర్వాత మంత్రి చేతికి పోయిందని ఒకది, ఆ తర్వాత సిఎస్ చేతికి పోయిందని ఒక బ్యానర్ ఐటమ్, ఆ తర్వాత గవర్నర్కి పంపిందని ఒక ఐటమ్. మళ్ళీ రోజు చూసుకుంటే ఈయన గవర్నరు ఇవాళ ఏదైతే లీగల్ ఒపీనియన్ పంపిండని ఈ విధంగా కేటీఆర్ను అప్రతిష్ట పాలు చేయడానికో లేదంటే మరి ఇక్కడ డైవర్షన్ కార్యక్రమంలో భాగంగానో ఆ తాబేదారు పత్రికలు రాసే వార్తలు ఈ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. గ్రూప్ 1 నియామకాలకు పచ్చ జెండా ఎట్లా ఊపింది, ఏదైతే దాన్ని ఆపింది తుది తీర్పు వెలువడనే లేదు, అప్పుడే పచ్చ జెండా అని పెడతా ఉన్నది ఆంధ్రజ్యోతి అనే విషయాన్ని మనం చూడాలి. ఇక బగ్గుమన్న లడాక్ హింసాత్మకంగా మారిన రాష్ట్ర హోదా నిరసనలు, 4 మృతి, 70 మందికి పైగా గాయాలు. లేవులో బీజేపీ ఆఫీస్ దగ్ధం, సెక్రటరియట్ భవనానికి నిప్పు, పోలీసులపై రాళ్ళు రువ్వుల ఆందోళనకారులు. వాంగ్చుక్ నిరసన విరమణ, ఆయన రెచ్చగొట్టడం వల్లే హింస కేంద్రం ఆరోపణ.
ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే ఆ నేపాల్ కానీ శ్రీలంక కానీ అదేవిధంగా బంగ్లాదేశ్లో జెన్జెట్ వాళ్ళు ఏ విధంగా చేస్తూ ఉన్నారో అక్కడి నుంచి స్ఫూర్తి పొందుతూ ఉన్నారు కావచ్చు. కొంతమంది మరి ఇక్కడ ఏదైతే జమ్మూ కాశ్మీర్లో దేశద్రోహులు కూడా వీళ్ళకు మరి ఇక్కడ ఏదైతే యాడ్ అవుతూ ఉంటారు, వీళ్ళని రెచ్చగొడుతూ ఉంటారు. అందులో భాగంగా ఇలా రాష్ట్ర హోదా కావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పాకిస్తాన్ దాన్ని పూర్తిగా కబలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నదని చెప్పి అక్కడ ఉన్న 370 ఆర్టికల్ను రద్దు చేసి ఇప్పుడిప్పుడే అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి చేస్తూ ఉంటే కొంతమంది రెచ్చగొట్టి రాష్ట్ర హోదా తీసుకొని వస్తే మళ్ళీ రాష్ట్రం చేతిలోనే ఉంటుంది. రాష్ట్రం చేతిలో మరి ఇక్కడ పాకిస్తాన్ నాయకులు ఆడించినట్టు రాష్ట్రం ఆడుతుంది. కాబట్టి ఇప్పుడు కేంద్రం చేతిలో ఉంటే మరి ఇక్కడ ముప్పు అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే పాకిస్తాన్ మద్దతుదారులు చేస్తున్న కుట్రగా దీన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. 71 మంది మావోయిస్టుల లొంగుబాటు. ఛత్తీస్గఢ్ పోలీసుల సమక్షంలో లొంగిపోయిన వారిలో 21 మంది మహిళలు, 3 మైనర్లు, 30 మందిపై మొత్తంగా 64 లక్షల రివార్డు. అబూజ్మడ్ ఎన్కౌంటర్ బూటకం. ఛత్తీస్గఢ్ హైకోర్టులో కాత చంద్రారెడ్డి కుమారుడి పిటిషన్. పోలీసులు ఎన్కౌంటర్ కథాబద్ధం, మావోయిస్టు దండకారణ్య స్పెషల్ కమిటీ అని చెప్పి మరి ఛత్తీస్గఢ్లో ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున కూంబింగ్ జరుగుతుండటంతో మరి ఇక్కడ మావోయిస్టుల మధ్య కూడా విభేదాలు వచ్చినాయి. తుపాకీని వీడి మన ఏదైతే జనజీవన స్రవంతిలో కలవాల్సిన అవసరం వచ్చింది అని చెప్పి మరి ఇక్కడ మల్లోజుల వేణుగోపాల్ ఏదైతే ఇచ్చిండో అక్కడ నుంచి విభేదాలు మొదలైనాయి. మరోవైపు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఇక్కడ పటిష్టంగా చేస్తున్న ఆపరేషన్ మూలంగా మరి ఇక్కడ ఎక్కడికక్కడ నక్సలైట్స్ తుడిచిపెట్టుకుపోతూ ఉంటే పెద్ద ఎత్తున నక్సలైట్ కూడా లొంగిపోతూ ఉన్నారు. ఇప్పటికి 300 మంది పైగా నక్సలైట్లు లొంగిపోయిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే నూతన హైకోర్టుకు భూమి పూజ అట. రంగారెడ్డి జిల్లా బుద్వేలులో 100 ఎకరాల నిర్మాణం అట. ఇక్కడ 100 ఎకరాలల్లో ఈ హైకోర్టు నమూనా ఈ విధంగా ఉన్నది. మొత్తానికైతే హైకోర్టు కొంతవరకు దూరంగా వెళ్ళినా కూడా మంచి క్యాంపస్లో ఏర్పాటు అవుతుందని చెప్పి ఇక్కడ ఈనాడు చూపించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఇక టాపర్లు వీరే. గ్రూప్ 1 టాప్ 10 వాళ్ళ పేర్లు వేసిన లక్ష్మీ దీపిక, దాడి వెంకటరమణ, వంశీకృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, సిదాల కృతిక, హర్షవర్ధన్, కే అనూష, ఎరేళ్ల నిఖిత, కే భవ్య, కృష్ణసాయి వీళ్ళందరూ కూడా టాప్ 10లో నిలిచిండ్రు. మరి వీళ్ళ నియామకాలు పూర్తయితాయా లేకపోతే అక్టోబర్ 15 తర్వాత వచ్చే రిజల్ట్ ద్వారా వీళ్ళ భవితవ్యం తేలనున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆన్లైన్ బెట్టింగ్ దందాపై పోలీసుల ఆపరేషన్. 3 రాష్ట్రాల్లో తెలంగాణ సిఐడి సిట్ ప్రత్యేక తనిఖీలు. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లో 8 మంది ఆపరేటర్ల అరెస్ట్ అట. మరి బెట్టింగ్ యాప్లు అనేటి దేశవ్యాప్తంగా నిషేధం చేసిర్రు. దాని ద్వారా కొంతవరకు అయితే యువతను మరి ఖచ్చితంగా కాపాడగలిగింది కేంద్ర ప్రభుత్వం అనే విషయాన్ని మనందరం కూడా అంగీకరించాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే బీసీ రిజర్వేషన్ల అమలుకు చిత్తశుద్ధితో కృషి. సిడబ్ల్యూసీ సమావేశంలో సీఎం అట. మరి ఇక్కడ చూసుకుంటే అతిపెద్ద ముప్పు అది భాజపా పన్నిన క్షుద్ర కుయుక్తి. అధికారమే లక్ష్యంగా ఓట్ల చోరీ. రాజ్యాంగంపై భాజపా ఆర్ఎస్ఎస్ల ద్వారా ధ్వజమెత్తిన సిడబ్ల్యూసీ. స్థానికంలో బీసీలకు 42% కోటా ఇచ్చిన తెలంగాణకు ప్రశంస. కోటా ఇచ్చిందట. జీవో జారీ చేసినంత మాత్రాన కోటా ఇచ్చినట్టు ఏ విధంగా అవుతుంది? ఇవాళ ఆ 42%కి చట్టబద్ధత కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే జాతీయ స్థాయి నాయకత్వం చెప్పిందో ఆ నాయకత్వం ఒక్కరోజు కూడా పార్లమెంట్లో బీసీల కోసం మాట్లాడింది లేదు. దీని ద్వారా బీసీలను ఏదైతే 6 గ్యారంటీలు 420 హామీల పేరుతోటి ఏ విధంగా దగా చేసిండ్రో ఈ 42% కూడా అందులో భాగమే. కామారెడ్డి డిక్లరేషన్లో 42%కి చట్టబద్ధత కలిస్తానరా, జీవో తెస్తానరా అనే విషయాన్ని తెలంగాణ ప్రజానీకం గమనించాలి. నిజంగానే మీరు 42% తోటి కనుక ఎన్నికలు నిర్వహించినట్టయితే నిర్వహించి మీరు ప్రజాప్రతినిధులను పీఠం మీద కూర్చోబెట్టినట్టయితే ఖచ్చితంగా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టే. మరి దానికి ఆ నిలబెట్టుకున్నందుకు ఏదైతే క్రెడిట్ మీకు వస్తుందో ఖచ్చితంగా అది నిర్వహించలేకపోతే దాని వైఫల్యం కూడా మీదే అని ఒప్పుకోవాలి తప్ప ప్రతిపక్షాల మీదకో ఇతర పక్షాల మీదకో నెట్టేసే ప్రయత్నం చేయొద్దు. బీసీలారా రేపటి రోజున వచ్చే జీవో అనేదంతా కూడా బూటకం. దాని ద్వారా ఎన్నికలు జరగవు. ఎందుకంటే ఎవరు కోర్టుకు వెళ్ళినా కూడా అది ఆగిపోయే ప్రక్రియ. కాబట్టి గతంలో కేసీఆర్ గారు 33%కి బీసీ రిజర్వేషన్ పెంచితేనే అక్కడ కోర్టుకెళ్ళి ఆపేసిన దుస్థితి ఇవాళ 42%కి పోతే రెడ్లు కానీ రావులు కానీ ఇతర మరి ఏదైతే ఓసీ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్పర్ క్యాస్ట్ కులాలన్నీ కూడా ఖచ్చితంగా మరి దీన్ని వ్యతిరేకిస్తాయి. కాబట్టి మరి దీనికి చట్టబద్ధత వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది తప్ప జీవోల ద్వారా న్యాయం జరగదనే విషయాన్ని గమనించాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.